బీజేపీకి యూపీ ధమ్కి. గత ఎన్నికల్లో 62 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు 33కే పరిమితం. సో ఉత్తరప్రదేశ్ మీద ప్రధానంగా ఫోకస్ చేసిరు. బీజేపీ అక్కడ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అధికారంలో ఉన్నది. రాష్ట్రంలో గ్యాంగ్స్టర్లను మొత్తం ఖతం చేసినాం, ఇక మిగతా ఏ పార్టీలకు అవకాశం లేదు. ఆ గ్యాంగ్స్టర్లు వాళ్ళ ద్వారానే వీళ్ళ ఫైనాన్షియల్ రూట్స్ అన్నింటినీ కూడా మేము క్లోజ్ చేసినాం, ఇక బీజేపీకి తిరుగులేదు. అయోధ్య రామ మందిరం, ఈ అన్ని అంశాలు యోగి ఆదిత్యనాథ్ భవిష్యత్ ప్రధాని ఇవన్నీ తెర మీదకి తీసుకొచ్చినారు. సో యూపీలో టోటల్ ఇన్ని చేసినప్పటికీ కూడా గత ఎన్నికల్లో 62 స్థానాలు వస్తే మొత్తం 80 స్థానాల్లో ఈసారి 33 స్థానాలకే పరిమితమయ్యారు. లోకల్ గవర్నమెంట్ ఉన్నా కూడా ఎస్పీకి 37, కాంగ్రెస్కు 6 సీట్లు. మ్యాజిక్ మార్కు రాకుండా దెబ్బ కొట్టిన రాహుల్, అఖిలేష్ యాదవ్. పనిచేయని రామ మందిర నినాదం. అయోధ్య సెగ్మెంట్ ఉన్న ఫైజాబాద్లో కూడా కమలం ఓటమి. సో ఇది ఊహించని పరిణామం బీజేపీకి. సో వాళ్ళు అంత ఈజీగా డైజెస్ట్ చేసుకున్నటువంటి అంశంగా మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఒకసారి వార్త చూద్దాం, ఎందుకంటే చాలా కీలకమైన వార్త ఇది. చాలా అంశాలు ఉన్నాయి ఇందులో, అంటే అనాలిసిస్ చేస్తే చాలా చేయొచ్చు. ఇగో ఈ వార్త మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది చూడండి. యూపీకి సంబంధించి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఉత్తరప్రదేశ్ మిశ్రమ ఫలితాలు ధమ్కి ఇచ్చాయి. ఈసారి ఎన్డీఏకు 400 పార్లో భాగంగా యూపీలో భారీగా సీట్లు గెలుస్తామనుకున్న బీజేపీ 33 స్థానాల్లోనే విజయం సాధించింది. గత ఎన్నికల్లో మొత్తం 80 సీట్లలో ఏకంగా 62 చోట్ల గెలిచిన బీజేపీ ఈసారి 29 స్థానాలు కోల్పోయింది. సమాజ్వాదీ పార్టీకి 37, కాంగ్రెస్కు 6 సీట్లు వచ్చాయి. గత 2 ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా యూపీలో కమలం పార్టీ హవా కొనసాగుతుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. తాము యూపీ కుర్రాళ్ళం అని చెప్పుకుంటూ ప్రచారం చేసిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్కు గట్టి దెబ్బ తగిలేలా చేశారు. యూపీలో బీజేపీ మెజారిటీ స్థానాలు సాధించకుండా అడ్డుకోవడం ద్వారా కేంద్రంలో ఆ పార్టీ సొంతంగా సర్కారు ఏర్పాటు చేయకుండా మిగతా పార్టీల మీద ఆధారపడేలా చేశారు. మరోవైపు బీఎస్పీ ఒంటరిగా బరిలోకి దిగడంతో ఆ పార్టీ ఓట్లు సైతం ఎస్పీ కాంగ్రెస్ కూటమికే వెళ్లినాయి. దీంతో రాష్ట్రంలో బీజేపీ కేవలం 33 సీట్లకే పరిమితమైంది. ఎస్పీ 37, కాంగ్రెస్ 6 సీట్లు కైవసం చేసుకున్నది. రెండూ కలిపి రాష్ట్రంలో సగానికి పైగా సీట్లను సొంతం చేసుకున్నాయి, అంటే దాదాపు 43 స్థానాలు. బీజేపీ మిత్రపక్షాల్లోని ఆర్ఎల్డీ 2 సీట్లు, అప్నాదల్ పార్టీ 1 సీటు గెలుచుకున్నాయి. మిగిలిన సీటు ఆజాద్ సమాజ్ పార్టీ, కాన్షీరామ్ పార్టీ దక్కించుకున్నది. బీఎస్పీకి కనీసం 1 సీటు కూడా దక్కలే. అయితే 2014 ఎన్నికల్లో యూపీలో 80 స్థానాలకు 71 సీట్లు బీజేపీ గెలుచుకున్నది. ఎప్పుడు ఇది 2014 70, 2018 62 అండ్ 2024కి వచ్చేసరికి ఆ సంఖ్య 33కు పడిపోయింది. మోదీకి చెమటలు పట్టించిన అజయ్ 1991 నుంచి బీజేపీకి 9 సార్లు విజయాన్ని అందించిన కాషాయ కోట అయిన వారణాసి నుంచే ప్రధాని నరేంద్ర మోదీ 3వసారి బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గానికి చివరి ఫేజ్లో ఎన్నికలు జరగ్గా దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులు ఇక్కడ ప్రచారం చేశారు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలోని చంద్రబాబుతో పాటు పలువురు ప్రముఖులు ఇక్కడ దిగారు. అయితే ఎన్నికల ఫలితాల వేళ మోదీకి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ చెమటలు పట్టించారు. తొలి 2 రౌండ్లలో దాదాపు 6,000 మెజారిటీతో అజయ్ లీడ్లో ఉన్నారు. దీంతో మోదీ గెలుపుపైన పార్టీలో కొంత చర్చ మొదలైంది. చివరకు మోదీ గెలుపు ఖాయమైన మెజారిటీ మాత్రం గత ఎన్నికలతో పోలిస్తే సగానికి పైగా తగ్గింది. ఇది మోదీ కానీ బీజేపీ కానీ ఊహించని పరిణామం. మరి ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది? ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందే. గెలవచ్చు, కానీ వై అంటే ఒక ప్రధానమంత్రి అభ్యర్థి 10 సంవత్సరాలుగా మేము అద్భుతాలు సృష్టించినాం, దేశాన్ని ఒక వెలిగించినాం, అసలు తిరుగులేని శక్తిగా భారత్ని తయారు చేసినామని చెప్పుకుంటున్న ఈ తరుణంలో సొంత నియోజకవర్గంలో ఫస్ట్ 2 రౌండ్స్లో మెజారిటీ ఎందుకు తగ్గింది? ఓవరాల్గా సగం పైగా మెజారిటీ ఎందుకు తగ్గే పరిస్థితి వచ్చింది? ఆలోచించాల్సిందే. మరి మోదీ వేవ్ అన్నారు, దేశంలో మోదీ వేవ్ తర్వాత ఆ నియోజకవర్గంలో మోదీ వేవ్ ఏమైంది? కూటమికి కలిసి వచ్చిన యూపీకే లడ్కే ప్రచారం.
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్న సామెతను రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ సరిగ్గా వంట పట్టించుకున్నారు. 2017కు ముందు వీరి ద్వయం కలిసి ప్రచారం చేసింది. అయితే 2019లో యూపీలో బీజేపీ 62 స్థానాలు గెలుచుకున్నది. ఈసారి ఆ ఇద్దరు నేతలు చేపట్టిన యూపీకే లడ్కే ప్రచారం బాగా సక్సెస్ అయింది. బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తే రాజ్యాంగం మార్చేస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని వారు బాగా ప్రచారం చేశారు. అలాగే అగ్నిపథ్ స్కీమ్ ఫెయిల్యూర్, ఉద్యోగాల భర్తీపైన ఓటర్లకు వివరించడంలో సక్సెస్ అయ్యారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి స్వతంత్రంగా బరిలోకి దిగారు. ఆ పార్టీ షేర్ ఓట్లు కూడా కూటమికి మళ్లడంతో యూపీలో కాంగ్రెస్ ఎస్పీ కూటమికి 43 సీట్లు వచ్చాయి. ఫైజాబాద్లోని పరాభవం. అయోధ్య రామ జన్మభూమి ఉన్న ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో సైతం బీజేపీ అభ్యర్థి లల్లు సింగ్, ఎస్పీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ చేతిలో 54,567 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మామూలు మెజారిటీ కాదు మళ్ళీ ఇది. సరే, లోక్సభ అయినప్పటికీ 50,000 పైన మెజారిటీ వచ్చింది. మరోవైపు ఫైజాబాద్ స్థానానికి చుట్టుపక్కల 7 లోక్సభ స్థానాలు ఉంటే వాటిలో 2 గోండా అండ్ ఖైజర్గంజ్ స్థానాల్లో బీజేపీ గెలిచింది. అమేధి, బారాబంకీలో కాంగ్రెస్ విజయం సాధించగా సుల్తాన్పూర్, అంబేద్కర్ నగర్, బస్తీ నియోజకవర్గాల్లో ఎస్పీ అభ్యర్థులు గెలుపొందారు. అంటే చుట్టుపక్కల ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా బీజేపీ మెజారిటీ రాలే. ప్రభావం చూపని రామమందిర ప్రచారం. ఈసారి రామమందిర నిర్మాణంతో ఓట్లు దండుకుందామని బీజేపీ వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది. ఈ విషయంలో 93 సీన్ రిపీట్ అయింది. 92లో బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాత 93లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రబలమైన రామ్ వేవ్ స్పష్టంగా కనిపించింది. రాష్ట్రమంతటా మతపరమైన సెంటిమెంట్ నెలకొనడంతో బీజేపీ విజయం ఖాయమని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఆ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేయడంతో బీజేపీ ఓడింది. 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా రామ మందిరం నినాదాన్ని బీజేపీ ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నది. ఈ ఏడాది జనవరి 22న రామ మందిర ప్రతిష్టాపన తర్వాత సూర్య తిలకం, రాముడి తలంబ్రాల పేరుతో కేవలం యూపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద ప్రచారం చేసింది. మతపరమైన వాతావరణాన్ని సృష్టించి ఈజీగా గట్టెక్కొచ్చని భావించింది. కానీ యూపీలోనే బీజేపీకి సగం సీట్లను ఓటర్లు కట్ చేశారు. దీంతో 62 నుంచి కాస్త బీజేపీ 33కు పరిమితం కావాల్సి వచ్చింది. ఇది ఊహించని పరిణామం. రేపొద్దున రాబోయే రోజుల్లో కాంగ్రెస్కి ఇది ఒక ప్రధానమైన ప్రచార అస్త్రంగా, ఆయుధంగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ అనే కాదు, మిగతా పక్షాలకి. మీరు అక్కడనే గెలవలేకపోయినారు, ఎందుకు మీకు ఓట్లు వేయలేదన్న ప్రశ్నకి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి. మోదీ వేవ్ అంటున్నారు. సో మరి వారణాసిలో ఏం జరిగింది? గెలిచినప్పటికీ మెజారిటీ ఎందుకు తగ్గింది? ఇంకా మెజారిటీ పెరగాలి కదా. ఫస్ట్ 2 రౌండ్స్లో ఎందుకు మెజారిటీ తగ్గింది? వీటికి కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.